బీఆర్ఎస్ మీద కోపంతో ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మాటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ నేతన్నలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో బతుకమ్మ చీరలను సూరత్ నుంచి తెప్పించి కోట్లు సంపాదించారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలకు 197 కోట్లు బకాయింపులు పెట్టింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వే చెప్పినావు ఒక చీర కాదు 2 చీరలు ఇస్తాను. దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను. సంతోషం, ఈ ఒక చీర కాదు 2 చీరలు కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది. నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో. తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది. 8 కోట్ల మీటర్ల చీరలను సుమారు 1,30,00,000 మందికి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పనమాట. మీరు ఇచ్చింది బతుకమ్మ చీరలు బహుశా 1 కోటి అనుకుంటా. నాసిరకం మీ రాజకీయ లబ్ధి కోసం ఆడతల్లులకు ఈరోజు మేము 1,30,00,000 మందికి చీరలకి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంకెందుకు కోపం నీకు మా మీద అంటున్నాను. నేతన్నలకు బకాయిలు పెట్టినందుకు, బకాయిలు పెట్టిపోయినందుకు సారీ చెప్పాల్సింది పోయి, నేతన్నలను బతుకమ్మ చీరలపేట బతుకులను ఆగం చేసినందుకు పొరపాటైంది సారీ అని చెప్పాల్సింది పోయి, బతుకమ్మ చీరల పేరిట సూరత్ నుండి చీరలు తీసుకొని వచ్చి అవినీతి అక్రమాలకు తెరలేపినందుకు సారీ అని చెప్పాల్సింది పోయి, ఇప్పటికీ ఇంకా నేతలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు ఇక్కడ ఓ దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తూ